నమస్కారం. నేను చందు. త్వరగా స్థిరపడాలంటే మార్గం ఇదిగో, తొందరగా సెటిల్ కావాలి 10th తర్వాత అని అంటే ఏమేం చదవాలి అనేది ఈరోజు ఆర్టికల్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరియర్లో స్థిరపడడానికి చిన్న నైపుణ్యాలు దారి చూపుతాయి. చిన్న వయసులోనే ఎందులోనైనా ప్రావీణ్యం పొంది రాణించాలనుకునే వారు వొకేషనల్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం వీటి ప్రత్యేకత. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా నేరుగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. వొకేషనల్ విద్య అనంతరం డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సులో కూడా చేరవచ్చు, లేదా అందులోనే ఉన్నత విద్య బీఓకు ఎంఓకు చదువుకోవచ్చు. తక్కువ వ్యవధిలో ఉపాధిని ఆశించేవారు వొకేషనల్ బాట పట్టవచ్చు. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కునేలా ఈ కోర్సులు రూపొందించారు. కోరుకున్న విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం పొందవచ్చు. వివిధ రంగాల అవసరాలను తీర్చి నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను అధిగమించడానికి వొకేషనల్ చదువులకు మెరుగులు అద్దారు. ఈ కోర్సులో సుమారు 40% థియరీ, 60% ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు. తెలుసుకోవడం కంటే పనిచేయడం ద్వారా నేర్చుకుంటారు. అనువర్తనం అప్లికేషన్ల ద్వారా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు కోరుకున్న రంగానికి చెందిన కోర్సులను ఇంటర్మీడియట్ వొకేషనల్ విధానంలో చదువుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 ఏళ్ల వ్యవధితో పలు విభాగాల్లో 20కి పైగా వొకేషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి, నైపుణ్యాలను అనుసరించి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్షిప్ పూర్తయ్యేలా చూస్తారు. దీంతో ఎలాంటి అదనపు శిక్షణ లేకుండా ఉద్యోగానికి సిద్ధపడవచ్చు. 10వ తరగతి మార్కులు, గ్రేడ్ పాయింట్లతో ప్రవేశం లభిస్తుంది. మరి ఏమేం కోర్సులు ఉన్నాయి? అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, రిటైల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మెకానికల్ టెక్నాలజీ, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫార్మా టెక్నాలజీ, ఇట్లా అన్నమాట. వొకేషనల్ కోర్సులు ఇట్లున్నాయి. ఉన్నత విద్య ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ కాలేజీలు అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్ బీఓకు కోర్సులో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. విదేశాల మాదిరి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వొకేషనల్ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తుంది. డిగ్రీ స్థాయిలో వొకేషనల్ వద్దనుకుంటే బ్రిడ్జి కోర్సులు పూర్తి చేసుకొని డిప్లొమా, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర విభాగాల్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్లో అయితే నేరుగా సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వొకేషనల్ విద్యకు దిక్సూచిగా వ్యవహరిస్తుంది. యూజీసీతో కలిసి ఎన్ఎస్డిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో వొకేషనల్ కోర్సులు స్కిల్డ్ బేస్డ్ విధానంలో అందిస్తుంది. కమ్యూనిటీ కాలేజీల్లో సర్టిఫికేటెడ్ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకుంటే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి లెవెల్ 5, 2 ఏళ్ల అడ్వాన్స్డ్ డిప్లొమాతో లెవెల్ 6, 3 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ పూర్తి చేసుకుంటే లెవెల్ 7 స్థాయికి చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలన్నీ దాదాపు ఏదో ఒక వొకేషనల్ కోర్సును అందిస్తున్నాయి. మరి యూజీల డిగ్రీలో ఏమున్నాయి? 3 ఏళ్ల వొకేషనల్ కోర్సులో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బయోమెడికల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ, టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రింటింగ్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అండ్ డేటా అనాలిసిస్ తదితర కోర్సులు ఎంచుకోవచ్చు. డిగ్రీ కాలేజీల పరిధిలోని పరిశ్రమలు స్థానిక అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రాంతాల వారి అవసరమైన కోర్సులు అందిస్తున్నారు. అందువల్ల చదువు పూర్తయిన వెంటనే వాటిలో ఉపాధి దక్కుతుంది. ఉన్నత విద్యను ఆశించేవారు యూజీలోని అంటే డిగ్రీలోని అంశాలనే పీజీ స్థాయిలో కూడా మరింత విస్తృతంగా చదువుకోవచ్చు.
ఓపెన్ స్కూలింగ్తో కాలేజ్కి వెళ్ళి వొకేషనల్ కోర్సులు చదవడం వీలు కాని వారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అందించే వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చేరొచ్చు. 10th తర్వాత విద్యార్హతతో ఇక్కడ పలు వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్ సెకండరీ, డిప్లొమా, సర్టిఫికేట్ స్థాయిలో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో ఆయుర్వేద అండ్ యోగా, ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్, ఐటీ అండ్ ఐటీఈఎస్, వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసెంబ్లీ అండ్ మెయింటెనెన్స్, సిఆర్ఎం, డొమెస్టిక్ వాయిస్, ప్లాంట్ ప్రొటెక్షన్, సాయిల్ అండ్ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. సర్టిఫికేట్ లేదా డిప్లొమాలో సెక్రటేరియన్ ప్రాక్టీస్, టైప్ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్టాప్ పబ్లిషింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్, ఐటీ ఎసెన్షియల్, పీసీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, వెబ్ డెవలప్మెంట్, సిఆర్ఎం, డొమెస్టిక్ వాయిస్, కంప్యూటర్ హార్డ్వేర్ అసెంబ్లీ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ రిపేరింగ్, మోటార్ అండ్ ట్రాన్స్ఫార్మర్ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్స్ట్రక్షన్, సూపర్విజన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, రేడియో అండ్ టీవీ టెక్నీషియన్, ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్, ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్ డిస్పెన్సింగ్, హౌస్ కీపింగ్, క్యాటరింగ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రిజర్వేషన్, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, టాయ్ మేకింగ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ తదితర కోర్సులు ఉన్నాయి. ఇదన్నమాట ఏమేం కోర్సులు ఉన్నాయి 10th తర్వాత. తొందరగా సెటిల్ కావాలి, తొందరగా జాబ్ రావాలి అని అంటే ఇవి గవర్నమెంట్ జాబ్లే కాదు, మనకు ప్రైవేట్గా కూడా మనకు ఓన్గా మనం సెటిల్ కావడానికి ఇవి ఛాన్సులు ఉన్నాయి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.